జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీపై పట్టు జారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం సహా అనేక అంశాలపై చర్చించామని అన్నారు తలసాని శ్రీనివాస్. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం సహా అనేక అంశాలపై చర్చించామని అన్నారు. ప్రధానంగా అందరినీ లంచ్ పిలవడం జరిగింది. ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. జనరల్ గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే మేయర్ కు సంబంధించి అవిశ్వాసం ఒక వార్త వచ్చింది. దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడు. బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక ఉత్తగానే గంట 2 గంటలు కూర్చొని ఉండదు కదా, అవి అంశాలు గతంలో ఎట్లున్నాం, ఎప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి సిటీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. సుమారు 2 గంటల పాటు ముఖ్యమైన సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఇందులో ఏదైతే సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, పలువురు కార్పొరేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా ప్రభుత్వం మీద హామీలు అమలు చేయాలంటూ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతు ధర్నాల పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో షాబాద్లో, అంటే ఒక 4 రోజుల క్రితం షాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఒక రైతు ధర్నాన్ని నిర్వహించింది. ఇవాళ నల్గొండలో కూడా రైతు ధర్నాన్ని నిర్వహించాల్సింది. అయినప్పటికీ కూడా అది పోలీసులు అనుమతి నిరాకరించడంతో ధర్నాను వాయిదా వేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ మేయర్ గతంలో ఎవరైతే గద్వాల విజయలక్ష్మి ఉన్నారో ఆమె బీఆర్ఎస్ పార్టీ ఆ టికెట్ మీద గెలిచి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిన నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే అనేక ఇష్యూస్ మీద ఆ జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కనీసం ప్రోటోకాల్ ఇవ్వటం లేదనేది కూడా, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా ఉంది. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి నిన్న నిజాంపేటలో అటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. సిటీలో ప్రతిరోజు ఎక్కడొక చోట బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లను అడ్డుకుంటున్నారనేది ప్రతిపక్ష పార్టీకి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీకి సంబంధించిన జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది గెలిచి కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం ఎంత, ఇంకా ఎంతమందిని సమీకరిస్తే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అనే అంశం మీద కూడా కీలకంగా చర్చించినట్టు తెలిసింది. వాటితో పాటుగా ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు ఇందిరమ్మ రైతు భరోసా కింద కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కావచ్చు, ఇవన్నిటి కూడా సంబంధించి ఈ రోజు నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు కూడా జరుగుతున్నాయి. ఇందులో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ అంశం మీద కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కట్ ఆఫ్ ఏది కూడా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు, అన్ని పథకాలు కూడా ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్గా ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ 26వ తేదీ నుంచి కనుక కాంగ్రెస్ పార్టీ కోతలు కనుక పెడితే, ఏదైతే మొదట చెప్పినట్టుగా ఎక్కడా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అటు రేషన్ కార్డు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతర స్కీమ్లు ఏవైతే ఉంటాయో, ఇందులో ఇళ్ళు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎక్కడా కోతలు విధించకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్గా ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సబితేంద్రారెడ్డి కావచ్చు, ఇతర సిటీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొన్నారు. ఇక అనేక అంశాలు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టర్మ్ ఫైట్ చేస్తుంది. సుప్రీంకోర్టులో కనుక తమకు తీర్పు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చింది అనేది చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక సభలు కావచ్చు, మీడియా సమావేశాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది అనేది వీళ్ళు నమ్ముతున్న మాట. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఈ ఏడాది కాలంలో. సో వీళ్ళందరి మీద కూడా
మళ్ళీ కొంతమంది ఒకరిద్దరు తిరిగి తమ పార్టీలోకి వస్తున్నారంటూ కూడా లీకులు కూడా బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతు భరోసా లాంటి కీలకమైన పథకాలు అమలు చేయబోతుంది ఈ నెల 26వ తేదీ నుంచి. దీనికి సంబంధించి ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేయాలి. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు, ప్రభుత్వ పథకాలు అమలయ్యేలాగా కూడా వాళ్ళకి అందే వరకు, చివరి లబ్ధిదారుడి వరకు కూడా అందేలాగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఇందులో భాగంగానే కేటీఆర్ అధ్యక్షునైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈరోజు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.